హలో అండి, వెల్కమ్ టు ఉదయ్ దేవ్ ప్రాపర్టీస్. నేను ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీని చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ మధ్యలో ఉండే కార్నర్ బిట్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇది కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా, సో సెమీ కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్గా షటర్స్తో పాటు ఒక 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారు. ఎందుకంటే ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 36/50 సైజులో ఉన్న ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. నేను చూపిస్తాను, లోపలికి తీసుకెళ్తాను, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ పక్కన ఒకసారి సరౌండింగ్ చూడండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్లో, అండ్ 40 ఫీట్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్లో. ఈ హౌస్ వచ్చేసి మేడిపల్లిలో ఉంటుందండి. మేడిపల్లిలో ఒక ఎక్సలెంట్ కాలనీలో మంచి లొకేషన్లో, అండ్ వరంగల్ హైవేకి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఓకే, అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూడండి, సూపర్గా ఉంటుంది. అండ్ హైట్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కట్టారండి. ఫ్యూచర్లో మనకి ఇక్కడ రోడ్డు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ కింద మనకి 5 షటర్లు వచ్చాయండి. రెంటల్గా చాలా వర్కౌట్ అవుతుంది. ఒక 1 BHK ఉంది అండ్ అక్కడ పార్కింగ్ ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. షటర్స్ చూశారు కదా, సో ఈ విధంగా ఉంటాయి. అండ్ కింద 1 BHK అండ్ పైన 3 BHK మీకు చూపిస్తాను. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా 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 నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇది గేట్ అండి, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా వైడ్గా ఇచ్చారు గేట్. అండ్ ఇలా గేట్ దిమ్మలు చూడండి, మొత్తం గ్రానైట్తో చేశారు. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా, పార్కింగ్లో మొత్తం గ్రానైట్తో చేశారు ఫ్లోరింగ్ అంతా. అండ్ పెద్ద గ్రానైట్స్ అండి, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు 2 కార్లు పడతాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి 1 BHK ఉంటుంది. సో ఇక్కడ మనకి వాటర్ సంప్ అండ్ బోర్ ఉంటుందండి. ఇది బోర్ అండ్ ఇది వాటర్. ఓకే, అండ్ ఇక్కడ చిన్న యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో ఇలా వచ్చేస్తే ఫస్ట్ మనం 1 BHK అని చూద్దాం. కంప్లీట్గా టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ టేక్ వుడ్ డోర్. ఈస్ట్ సైడ్కి డోర్ ఇచ్చారండి. అండ్ ఫ్లోరింగ్ మొత్తం ఇలా గ్రానైట్ యూజ్ చేశారు. ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి బెడ్రూమ్ ఇచ్చారండి. బెడ్రూమ్లో కొన్ని సామాను ఉండడం వల్ల లాక్ వేశారు. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్. ఇది కిచెన్. కిచెన్ ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా ఉంటుందండి, సఫిషియెంట్గా. మొత్తం గ్రానైట్ ప్లాట్ఫాము. ఇక్కడ దేవుడి గది. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంటుందండి. సో ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ ఉంటుంది. ఓకే, మనకి హ్యాండిల్స్కి టైల్స్, వాష్రూమ్ టైల్స్ అన్నీ వేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మెటీరియల్స్ కూడా ఎక్సలెంట్ మెటీరియల్స్ అండి. కన్స్ట్రక్షన్ కూడా సూపర్ కన్స్ట్రక్షన్, ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు 200 గజాల్లో. అండ్ స్పేస్ యూటిలైజేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి స్టెప్స్ కింద. ఇది షాప్స్ వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటుంది. నెక్స్ట్ మనం పైకి వెళ్దాం. ఇక్కడ స్టెప్స్ చూసారు కదా, గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇంకా వర్క్ ఉంది, క్లీనింగ్ వర్క్ ఉంది, పెయింటింగ్ వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసేస్తే ఇల్లు ఎక్సలెంట్ కనబడుతుందండి. ఓకే, పైకి వెళ్దాం మనం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి, చాలా పెద్ద వస్తుంది సిట్అవుట్ ఏరియా. అండ్ అక్కడ మనకి ఫాల్ సీలింగ్ చేశారు. ఓకే, అండ్ మీకు మెయిన్ డోర్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుందండి, ప్రీమియంలో ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా వచ్చేస్తే మనకు ఇది మెయిన్ డోర్ చూడండి, కంప్లీట్గా టేక్ వుడ్ డోరు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది. డోర్ లాక్స్ ఇట్లా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ చుట్టూ మనకి టైల్స్ వేసారు. సో గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ నార్త్ సైడ్కి మాత్రం మంచి సెట్ బ్యాక్ ఇచ్చారండి, చాలా బాగుంది. వెంటిలేషన్ ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ అక్కడ మనకి ఒక వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. ఇక్కడ మొత్తం గ్లాసెస్ వస్తాయి రైలింగ్కి. సో ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది. లోపలికి వెళ్దాం మనం. ఈ డోర్ హ్యాండిల్ చూడండి, సూపర్గా ఉంది. ఇది కూడా. సో ఇది హాల్, చాలా స్పేషియస్ ఉంది హాల్. అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఫాల్ సీలింగ్. నార్త్ సైడ్కి మనకి వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు, యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్. అండ్ ఇక్కడ మనకి డోర్ కూడా ఇచ్చారు. ఇది నార్త్ సైడ్ డోర్ అండి. ఇది కూడా ఓపెన్ చేద్దాం. మనకి ఇది 40 ఫీట్ రోడ్డుకు ఉంటుంది ఇటు సైడ్. ఓకే, సో ఇలా వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అయితే సూపర్ అండి, చాలా పెద్ద ఉంది.
అక్కడ వెంటిలేషన్ కోసం విండో అండ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఎక్సలెంట్గా. ఇలా వచ్చేస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉంది. 5గురు కూడా వర్క్ చేసుకోవచ్చు, 6గురు కూడా వర్క్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. అంటే ఆ స్పేస్ను మీకు అలా చెప్తున్నాను నేను, అంత స్పేషియస్గా ఉంది. మనకి టైల్స్ చేశారు, వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, సబ్జెక్ట్ ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం మాడ్యులర్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు కానీ గ్యాప్ ఇచ్చారు దేవుడి గదికి అండ్ కిచెన్కి. ఇలా వచ్చేస్తే దేవుడి గది అండి. దేవుడి గది సూపర్గా ఉంది, చాలా స్పేషియస్గా వచ్చింది ఎక్సలెంట్గా. ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. టైల్స్ చేశారు, ఇలా షెల్ఫ్స్ ఇచ్చారు, వెంటిలేటర్ ఉంది. ఓకేనా. సో ఇలా వచ్చేస్తే ఇది 3 BHK అని చెప్పాను. ఇందులో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి, సూపర్. మొత్తం టేక్వుడ్ ఫ్రేమ్స్. ఫ్లష్ షేడర్ డోర్స్ బెడ్రూమ్స్కి వస్తాయి. మెయిన్ డోర్స్ మాత్రం టేక్వుడ్ డోర్స్ ఇచ్చారు. ఇలా వచ్చేసి ఇది 3rd బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, లేదా మన ఆఫీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో చేస్తారు, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఉంది అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుందండి ఈ విధంగా. అండ్ ఇక్కడ షెల్ఫ్స్. రూమ్ సైజ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి. 5x6 బెడ్ వేసినా కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నా. డోర్ సైజ్ కూడా పెద్దగా ఉంది. ఇలా వచ్చేస్తే చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి 6x6 బెడ్ వేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు మనం ఇంకా. సో ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ ఈ విధంగా డిజైన్ చేశారు. పెయింటింగ్ వర్క్ అయిపోతే సూపర్గా ఉంటుంది. అండ్ షెల్ఫ్స్ ఇలా వచ్చి వెంటిలేషన్ కోసం విండోస్. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నార్త్ వెస్ట్ కాబట్టి మెయిన్గా బెడ్రూమ్స్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. కింద హ్యాండిల్స్కి టైల్స్ వేశారు, వాష్రూమ్ టైల్స్ వేశారు, ట్యాప్స్ కనెక్షన్ ఉంది, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, సూపర్గా ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో చేశారు. వెంటిలేషన్ కోసం అలా విండో ఇచ్చారు అండ్ మొత్తం ఇది ఫాల్ సీలింగ్ ఉందండి. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. గెస్ట్ బెడ్రూమ్స్కి బయట ఉంటుంది వాష్రూమ్. సో ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. గెస్ట్ బెడ్రూమ్కి మనకి బయట వాష్రూమ్ ఇచ్చారు. బయట మరీ బయట కూడా కాదండి, పక్కనే ఉంటుంది, హాల్ పక్కనే ఉంటుంది. ఓకే. సో మన బెడ్రూమ్స్ చూసాం, హాల్ చూసాం, డైనింగ్ ఏరియా, కిచెన్ చూసాం. నెక్స్ట్ యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా స్పేషియస్గా సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక సార్ట్ ఆఫ్ బాల్కనీ టైప్ కూడా యూజ్ అవుతుంది. బోత్ అంత స్పేషియస్గా వచ్చింది. ఓకే. సో ఈ విధంగా నార్త్ వెస్ట్ కార్నర్లో 30 and 40 ఫీట్ల రోడ్డుకి ఉన్న హౌస్ అండి. ఎక్సలెంట్ హౌస్. వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు, G+1. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ 2,50,00,000 అని చెప్తున్నారు. బట్ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా సరే ఇంత ప్రాపర్టీ తీసుకోవాలని ఆలోచన ఉన్నవాళ్ళు, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.